హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కురాళ్ళు. ఈరోజైతే మనం వేలింగాలు కొనుక్కొచ్చాం. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కిందే ఉంటాయి. వాటర్ ఫాల్స్ కొండెక్కి పైకి వెళ్తే మనం పైన గుడి ఉంటుంది. మనమైతే కోన దగ్గరికి వచ్చేసాము, వేలింగాల కోన దగ్గరికి. ఇదే ఎంట్రన్స్. మధ్యలోంచి ఆ కొండల మధ్యలోంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. వెళ్ళి చూద్దాం పదండి. కోతులు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా వరకు భక్తులు కూడా చాలా వరకు వచ్చున్నారు, గమనించండి. ఇదే మనం ఇప్పుడు లెఫ్ట్లో తిరిగాం కదా, ఈ స్ట్రైట్గా ఉన్నదే ముందుకెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. అక్కడ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ముందుకెళ్ళి చూద్దాం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చుట్టూ లొకేషన్స్ అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనమైతే ఇప్పుడు ఈ మెట్లెక్కి పైకి వెళ్తే సహస్రలింగేశ్వర స్వామి వారు పైన అయితే ఉంటారు. ఇక్కడైతే 2 గుళ్ళు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, పైన గుళ్ళో ఒక లింగంపై 1000 లింగాలు చెక్కబడి అయితే ఉంటుంది. అదే ఈ గుళ్ళో ప్రత్యేకత. ఈ మూర్తిని యక్షేశ్వర స్వామివారు అని కూడా పిలుస్తారు. ఈ గుడి కాళహస్తి సమీపంలోనూ ఒక చిన్న దేవాలయం, ఒక చిన్న జలపాతం కలిగి ఉంటుంది. కాళహస్తి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక్కడికైతే ప్రైవేట్ వెహికల్స్ అయితే వస్తాయి. మనం గవర్నమెంట్ వెహికల్స్ లాంటివి అయితే అంతగా ఉండవు, గమనించగలరు.
ఇప్పుడైతే ఈ చుట్టూ ఉన్న కొండలు అయితే చూడొచ్చు మీరు. లొకేషన్స్ ఎలా చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి ఈ చుట్టూ పొలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గుట్టను దిగి మళ్ళీ మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలి. మెట్లు అయితే ఒక 150 అట్లా ఉంటాయి, 150-200. మెట్లు ఎక్కేసి మళ్ళీ మనం అడవిలో ఒక 1 కిలోమీటర్ నడిచాలి. అప్పుడే మనకు గుడి వస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు ఎంత పెద్ద బండ ఉందో. ఈ బండ్ల మధ్యలోంచి చెట్లు కూడా వచ్చినాయి. చెట్ల పైన కోతులు కూడా చూడండి. ఇక్కడైతే చూడొచ్చు కొండెక్కి మళ్ళీ కొండ దిగాలి. స్టెప్స్ గ్రౌండ్లో ఉన్నాయి. మళ్ళీ ఆ కొండకి వెళ్ళాలి మనం. నెక్స్ట్ తర్వాత మళ్ళీ దిగాలి. మళ్ళీ అక్కడ దేవుడు ఉంది. రండి వెళ్దాం. ఇక్కడైతే చూడొచ్చు మనం మెట్లు అయిపోయింది. అడవిలోనే ఇంక 1 కిలోమీటర్ నడిచేలాగా మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇక్కడే వాటర్ కూడా వస్తూ ఉంది. మనం కింద చూసాం కదా వాటర్ ఫాల్స్ ఉంది. అదే ఇక్కడ కొండపైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాటర్ వెళ్ళి అలా వాటర్ ఫాల్స్ కింద పడుతుంది. రండి ముందుకు. మనమైతే ఇప్పుడు ఈ వాటర్ దాటుకొని వెళ్ళాలి. వాటర్లోనే ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా ఉన్నాయి. మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ టైం ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇక్కడైతే చూడొచ్చు ఇటొక దారి ఉంది. ఇటు గుడి ఉంది. కాకపోతే ఇటు కొండ ఎక్కిన తర్వాత కొండపైన ఉంది గుడి. ఇదైతే కిందనే ఉంది. ఫస్ట్ మనం ఇటు వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు మనమైతే ఈ వాటర్ దాచుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. చూడండి ఎంత లోతుందో. ఇది మా ఫ్రెండ్గా చెప్పులు వేసుకుంటాం వద్దని చెప్పాడు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చెప్పులు వేసుకున్నారండి ఫ్రెండ్స్. చెప్పులు వేసుకుని రండి. గుడి ముందు తీసేయండి, దర్శనం చేసుకోండి. మళ్ళీ చెప్పులు వేసుకున్నాడు వచ్చేది. ఇది మొత్తం మనం నడిచే రావాలి. ఇది అడవి. ఇక్కడైతే చూడవచ్చు మనము ఇంతకుముందు అక్కడ వాటర్ వచ్చాయి కదా, మనం అక్కడి నుంచి షార్ట్ కట్లో వచ్చాము. ఈ వాటర్ ఎలా వెళ్ళి అలా తిరుక్కొని అలా వెళ్తుంది. ముందుకెళ్దామండి. ఇక్కడ వాటర్ అయితే అసలు ఎవరు తాకండి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళే భక్తులు అంతా నడిచి వెళ్తారు కదా, మొత్తం బురదగా ఉండే తాగదు ఎవరు వాటర్. దారి అయితే చూడవచ్చు, దారిలోనే నీళ్ళు వస్తున్నాయి. మనం ఇదే దారి గుండా వెళ్ళాలి. వెళ్దాం కదండి. ఇక్కడైతే చూడవచ్చు మనం వెళ్ళే దారిలోనే ఎదురు చెట్లు అంతా పడిపోయినాయి. మొత్తం వెళ్ళిపోయిన చెట్లు అయ్యి దారి ఎలా ఉందో. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడం. దారి మొత్తం వాటర్ అండి. వచ్చే వాళ్ళు ఖచ్చితంగా చెప్పులు వేసుకోండి. ఇక్కడైతే చూడవచ్చు వాటర్ వస్తూ ఉన్నాయి. మనం ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం.
అక్కడే గుడి కూడా ఉంది, వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడైతే చూడవచ్చు మనము నవగ్రహ దేవతలు ఉన్నాయి. చూడండి, శివలింగం, నంది ఇలా ఉన్నాయి చూడండి. ఇంతకుముందు అయితే చెప్పాం కదా వాటర్ ఎందుకు వెళ్తామని చెప్పి, కానీ మనం ఇలా వెళ్ళేదానికి వాటర్ ఎందుకు వెళ్ళేదానికి దారి అయితే లేదు. మనం గుడికి అయితే వెళ్తున్నాం, ఇలా వెళ్తున్నాం, వెళ్ళి చూద్దాం, మనల్ని దేవుడిని దర్శించుకున్నాం. ఇక్కడైతే చూడొచ్చు మనము గంటల కింద నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూడండి. ఈ వాటర్ మన కింద ఆ వాటర్ అన్ని వచ్చింది, దేవుడు చేస్తుంది. ఇక్కడైతే కోతుల కోసం గేటు పెట్టుకున్నారు. మనం మళ్ళీ తిరిగి గేట్ వేసేసి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడవచ్చు మనం సప్తరిషి సహిత కైలాసనాథ స్వామి వారు అయితే ఉన్నారు. ఇదైతే మెయిన్ టెంపుల్ కాదు, మనమైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ దర్శనం చేసుకుని, ఇక్కడైతే గుడి క్లోజ్లో ఉంది, మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. ఈ కొండకి అక్కడ గుడి చూసుకొని, గుడిలో దేవుని చూసుకొని గుడికి వెళ్దాం. ఇది చూసిన అరటిపండ్లే, కోతులు ఈరోజు అరటిపండ్లు వేస్ట్ చేస్తున్నాయి. మనమైతే ముందుకెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాం. ఒకసారి గుడి చుట్టూ ఎలా ఉందో చూడండి, చూపిస్తాము. ఒకసారి గుడి చుట్టూ ఎలా ఉందో చూడండి. ఆమె అయితే ప్రసాదం ఇచ్చింది మాకు. చూడండి చుట్టుపక్కల గుడి చుట్టూ ఎంత అందంగా ఉందో. ఇంకా అమ్మ వచ్చింది, ఇంకా అమ్మ మనకు చూపిస్తుంది అట్లా చెప్తే నా ఫోటో. గుడిలో అయితే స్వామివారిని అయితే వీడియో అయితే తీయనే లేదు. సో గుడి ముందు అయితే చూడండి నంది ఉంది, చుట్టూ కోతులు ఉన్నాయి, అదే హనుమాన్ అంటారు కదా. చూడండి గుడి బయట నుంచి అయితే ఎలా ఉంటుంది. మనమైతే చూడవచ్చు, మనం మొదట్లో అక్కడి నుంచి వచ్చి ఇలా తిరిగి ఇలా వచ్చి అక్కడ గుడి చూసుకున్నాం, మళ్ళీ ఇలా వచ్చాము, ఇక్కడ గుడి చూసుకున్నాం, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. ఎంత లాంగ్ ఉందో చూడండి. మెట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి. బాగా తీసుకోలేదా? మనమైతే రిటర్న్ అయిపోయాము. దారి మాత్రం ఇక్కడ వరకు, ఈ గుడి వరకు చాలా బాగుంది. మనం కింద చూపించాం కదా 2 దారులు, ఎలా వస్తే ఒక గుడికి, అలా పోతే ఒక గుడికి అని చెప్పి, మనం ఆ గుడి దగ్గర నుంచి కనెక్టింగ్ దారి ఉంది, అక్కడి నుంచి మళ్ళీ ఈ గుడికి వచ్చాము. మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్ళిపోతున్నాం, వెళ్దాం రండి.
అయితే చూడొచ్చు, ఇక్కడైతే లొకేషన్ అదిరిపోయింది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. డోంట్ ఫర్గెట్ టు లైక్, subscribe and comment. Thanks for watching. Bye bye.